తిరుమలలో అపవిత్రం జరిగిందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డూ తిరుపతి వాసులకు ఒక ఎమోషన్ అని అన్నారు. ప్రసాదం అపవిత్రమైతే మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మహాపాపం జరిగినప్పుడు పీఠాధిపతులు స్పందించాలని చెప్పారు. వైసీపీ నేతలు తప్పు చేయలేదని భావిస్తే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. శాంతి యాగంలో పాల్గొనాలని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వెల్లడించారు. యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు కానీ ధార్మిక క్షేత్రంలో నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు కానీ ఇటువంటి రోజు ఇలాంటి ఘటన వస్తుందని చెప్పి కళ్ళలో కూడా అనుకోలేదు. చాలా బాధాకర విషయం. తిరుమలలో 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉతారుగా 2 సంవత్సరాలు కరోనానో కోవిడ్ కారణాలతో గుడి సరిగా తెరవకో భక్తులు సరిగా రాకో వదిలేద్దాం. ఉతారుగా 2022, 23, 24 ఈ 3 సంవత్సరాలుగా ఏదైతే కల్తీ నెయ్యి వాడుతున్నారు, జంతువుల మాంసపుతో తయారు చేసే నెయ్యి వాడుతున్నారు, బీఫ్ ఆయిల్తో పాటు బీఫ్ ఫ్యాట్ ఆయిల్, కౌ ఫ్యాట్ ఆయిల్తో పాటు ఫిష్ ఆయిల్తో పాటు వాడుతున్నారని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది జనసేన పార్టీ ఆఫీసో లేకపోతే టీడీపీ పార్టీ ఆఫీస్ వచ్చింది కాదు. ఇది